వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో విపక్షాలు పొత్తులు ఎత్తుల్లో బిజీ అవుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో సీట్ల సర్దుబాట్లతో పాటు కలిసి వచ్చే పార్టీలను కూడగొట్టే పనిలో ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఇక బీజేపీతోనూ జోడీ కట్టి అధికార వైసీపీని గద్దె దించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు చంద్రబాబు. ఇందులో భాగంగా నేడు మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు బీజేపీ అగ్రనేతలతో భేటీ కానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాను చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గతంలో 4 సార్లు పొత్తు పెట్టుకుని విడిపోయిన బీజేపీ, టీడీపీ మళ్లీ జట్టు కడితే ఏపీలో రాజకీయం ఎలా మారబోతుంది? ఇదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. ఇదే అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు గ్రంథాలయ సంస్థ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న పార్టీ నేత కొండా రాజీవ్ గారు, ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు గారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత అధికార ప్రతినిధిగా ఉన్న షేక్ బాజీ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. షేక్ బాజీ గారు, మళ్ళీ పొత్తు పడవడం ఖాయమైనట్టేనా? ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు మేరకే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారు. పొత్తు పిలుపు వచ్చింది ఢిల్లీ నుంచి అంటున్నారు. పూర్తి వాస్తవం ఎంత? ఏం జరగబోతుంది? నమస్కారం సతీష్ గారు, అదేవిధంగా రాజీవ్ గారికి, చెంగల్రాయుడు గారికి, చూస్తున్న వ్యూయర్స్ అందరూ కూడా మీ ద్వారా నమస్కారం తెలియజేస్తా ఉన్నారు. సార్, ఒకటి, రాజకీయ పరిణామాలు ఏ విధంగా జరిగినప్పటికీ కూడా, పర్యటనల ఫలితాలు ఏ విధంగా వచ్చినప్పటికీ కూడా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తన వంతు పాత్రని ఖచ్చితంగా ఆంధ్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం పోషిస్తుంది. ఇదే పనిలో గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క నిజాలు వికసిత భారత యొక్క ప్రచార యాత్రలో హోరుమని చెప్పినటువంటి పరిస్థితిలో ప్రజలందరూ కూడా ఈ రోజున ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి అభివృద్ధి కూడా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చేసిందనేటువంటి బలమైన నమ్మకానికి వచ్చినటువంటి పరిస్థితిలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, దీని మీద జరుగుతున్నటువంటి చర్చలు కేంద్రంలో ఏవైతే ఉన్నాయో, వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కేసుల జైల్లో ఉన్నటువంటి ఒక మదగజాన్ని ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని తీసుకొని సృష్టించినటువంటి విధ్వంసం యొక్క పరిస్థితి వల్ల ఈ రోజు ఆ మదగజాన్ని ఆపటం కోసం మావటి వాని చేతిలోకి అభివృద్ధి అంకుశమై భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విరాజిల్లిద్దనేది వాస్తవమైనటువంటి విషయం. ఏదైతే అభివృద్ధి కోరుకుని ప్రజలు అవకాశం ఇచ్చారో ఆ పరిస్థితుల్లో విధ్వంసం జరిగింది. ప్రజా ప్రతీకార వాంఛతో జరిగినటువంటి పరిపాలనలో జరిగినటువంటి నష్టం వల్ల ఈ రాష్ట్రం దాదాపుగా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి దశాబ్దాల పాటు. ఇవాళ ఏం కోరుకుంటున్నామంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు, ఉద్యోగ, నిరుద్యోగ, మహిళా, మైనారిటీ, దళిత, బహుజన, గిరిజనులు ఏవైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అన్ని వర్గాల్లో వెనకబడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో కులం పేర, మతం పేర, వర్ణం పేర, వర్గం పేరు మీద ఇవాళ రాష్ట్రాన్ని విభజించి ముక్కలుగా చేసి ఓట్ల బ్యాంకు రాజకీయాలు నడిపేటువంటి పరిస్థితిలో ఈ అధికార పార్టీ ఈ రోజున సిద్ధమని మళ్ళీ ప్రజా బతుకుల మీద యుద్ధం చేయడానికి సిద్ధపడితే దాన్ని తిరస్కరించడం కోసం జాతీయ స్థాయిలో ఏదైతే జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ యొక్క కలలైపోయినటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అధికార పార్టీ యొక్క వైసీపీ యొక్క ఆలోచన కూడా కష్టకాలంలోకి వచ్చినటువంటి స్థితిలో, అది పోరు గాని లేకపోతే జనం మధ్య వచ్చినటువంటి హోరు గాని, ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్ లో మార్పు కావాల్సినటువంటి అవసరం ఉందండి. లేకపోతే ఏదైతే మనం ఈ రాష్ట్రాన్ని విడదీసిన తర్వాత జరిగినటువంటి నష్టాన్ని పదే పదే వల్లి వేసుకున్నటువంటి క్రమంలో ప్రజలని దూరం చేసి వాళ్ళను ఒక అభూత కల్పన ప్రపంచంలోకి నెట్టివేసి ఆఖరికి ఆ ప్రజలకి అభివృద్ధి అనేది అందకుండా చేసి అప్పులతో ఈ రాష్ట్రాన్ని ముంచి వాళ్ళ మీద వచ్చే ఆదాయాన్ని పంచుకొని అక్రమంగా తమ బొక్కసాలు నింపుకున్నటువంటి ఈ రాష్ట్ర పాలకుల యొక్క వైఖరి మొత్తం కూడా ఈ రోజున ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉందండి. నువ్వా నేనా అనేటువంటి యుద్ధంలో జరుగుతున్నటువంటి పరిస్థితిలో, ప్రజల బతుకులు నలిగిపోయినటువంటి స్థితిలో అభివృద్ధి మళ్ళీ ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి కావాలంటే మార్పు తజ్జం జరగాలి. దేశమంతా అభివృద్ధి జరుగుతుంది సతీష్ గారు, కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఇవాళ అధోగతి పాలవుతున్నటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది వాస్తవమైనటువంటి. మౌలిక వసతులు పోయాయి. ఎన్నికండి సిద్ధం? దేనికి? అప్పుల కోసమా? లేకపోతే ఈ రాష్ట్రంలో ఏదైతే సంపద సృష్టించాల్సినటువంటి విషయం మర్చిపోయి ఆఖరికి ఏదైతే అక్రమ నకిలీ మద్యం చేసేటువంటి పరిస్థితిలో ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి విరాజిల్లుతున్నటువంటి రాష్ట్రంగా పేరున్నటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా ప్రభుత్వ మార్పిడి జరగాల్సినటువంటి అవసరం ఉందండి. దీన్నే కోరుకుంటున్నాం. కానీ దేశంలో జరిగే పరిణామాల్లో కేంద్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా అమలు చేస్తుంది. షేక్ బాజీ గారు, టీడీపీ, జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడైనా ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని ఓడించి అధికారంలోకి రావాలనుకుంటాయి. ఏ రాష్ట్రంలోనైనా రాజకీయాల్లో జరిగే ఫినామినా ఇది.
అంటే మరి భారతీయ జనతా పార్టీ కూడా జగనే టార్గెటా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే టార్గెటా, లేదంటే అలియన్స్ పార్టీల సంఖ్య పెంచుకోవటం, సీట్లు నెంబర్ పెంచుకోవటం టార్గెటా? రెండో లక్ష్యంతోనే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పొత్తు తలుపులు తెరిచింది అంటున్నారు ఒకటి. అలాగే సొంతంగా 370 అలియన్స్ పార్టీలతో కలిసి 400 సాధించాలనేది ఒక కీలక లక్ష్యం. ఈ నేపథ్యంలో కొంత సౌత్లో మిత్రులను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్న అవగాహనకు 2 రోజుల కిందట వచ్చారన్నది వినిపిస్తున్న మరో మాట. దేశంలో అడ్రస్ లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇడిపోయినటువంటి ఇండియా గ్రూప్ ఏదైతే ఉందో, వెళ్ళిపోయినటువంటి నితీష్ గాని, నీకు 400 సీట్లు కాదు కదా 40 సీట్లు కూడా రాలేదని సవాల్ విసిన మమత గాని, జైల్లో కేసుల చుట్టూ తిరుగుతున్నటువంటి ఆపు గాని, ఇప్పుడే తెలిసిన వార్త ఏదైతే ఉందో వాళ్ళ పక్కన శరద్ పవార్ యొక్క గుర్తు చీలి అజిత్ పవార్కి వెళ్ళేటువంటి పరిస్థితులు కానీ, వాళ్ళ అడ్రస్ గల్లంతైనటువంటి స్థితిలో దేశంలో ఉన్నటువంటి అత్యధిక ప్రజల యొక్క మద్దతు ఈ రోజున భారతీయ జనతా పార్టీకి ఉందండి. 370 సీట్లు సునాయాసనంగా సాధించేటువంటి స్థితిలోకి వచ్చినటువంటి పరిస్థితుల్లోనే రాష్ట్రాలలో ఉన్నటువంటి అభివృద్ధి నిరోధకమైనటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో, మాకు వ్యక్తులు ముఖ్యం కాదండి, పరిపాలన విధానాల మీద జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, మీకు తెలుసు తెలంగాణలో కూడా మన జరిగినటువంటి పోరులో ఇవాళ ఏదైతే నియంతృత్వం ఏదైతే ఉందో ఆ నియంతృత్వం కాస్త కుటుంబ పాలన కాస్త ఇంటికి వెళ్ళిపోయినటువంటి స్థితిలో జాతీయ పార్టీల లక్ష్యంగా ముందుకు వచ్చినటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి ఓట్ల శాతం కానీ, అక్కడ వచ్చినటువంటి సీట్లు కానీ, గెలిచిన వాడు గెలిచి ఉన్నవాడిని ఇద్దరిని ఓడించినటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో తెలంగాణలో, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే ఉత్పన్నమయ్యేటువంటి స్థితి ఉందండి. యుద్ధం 2 కుటుంబాల మధ్య కాదు, యుద్ధం 2 వారసుల మధ్య కాదు, యుద్ధం 2 అవినీతి పార్టీల మధ్య కాదు, అభివృద్ధి మధ్య జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అరాచకత్వానికి చర్మగీతం పాడాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. ఇందులో ఏ మార్పులైనా జరగవచ్చు సతీష్ గారు, ఆ మార్పులు మేము ఖచ్చితంగా అమలు చేస్తాం. రైట్. కొండ రాజీవ్ గారు, మళ్ళీ టీడీపీ జనసేన కూటమితో బీజేపీ జతకట్టనుంది. స్వయంగా భారతీయ జనతా పార్టీ నుంచే, ఢిల్లీ పెద్దల నుంచే పిలుపు వచ్చినట్టుగా టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. మళ్ళీ పొత్తు పొడవనుంది. 2014లో ఏ కాంబినేషన్ అయితే ఉందో అదే కాంబినేషన్ ఇప్పుడు రిపీట్ కాబోతుంది. ఒకటే తేడా ఏంటంటే ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు, ఎన్నికల్లో జనసేన కూడా పోటీ చేస్తోంది. సతీష్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్ట్కి 10 టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. నమస్తే సార్. మన పెద్దలు కానీ చాలా సినిమాల్లో కానీ డైలాగులు ఉంటాయి, మన శత్రువులు ప్రత్యర్థులు ఎంత పెద్దవాడైతే మన స్థాయి ఏంటో మనకు అర్థం అవుతుంది అని. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక శక్తిని ఎదుర్కొనే దమ్ములేని దద్దమ్మ పార్టీలు 2 ఈ రాష్ట్రంలో ఉంటే, వాటికి తోడు తెచ్చుకుంటే గాని ధైర్యం లేక రాజకీయ రణరంగంలో అడుగు పెట్టలేనటువంటి వ్యక్తులందరూ కోడబలుక్కుని రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ముప్పెట్ట దాడి చేయడానికి రాజకీయంగా వారు సిద్ధం అవుతుంటే, ప్రజలకు మంచి చేసినందుకు, రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచినందుకు, రాష్ట్రాన్ని సంక్షేమ సారథ్యంలో ముందుకు తీసుకెళ్తున్నందుకు, ఇన్ని మంచి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి పీఠం మీద అధిష్ఠిస్తే గాని వీళ్ళందరి రాజకీయ జీవితం కూడా ఇంకా శూన్యంలో కలిసిపోవడం తప్ప ఇంకోటి లేదు. వీళ్ళెవరికి రాజకీయ భవిష్యత్తు లేదు. వీళ్ళెవరిని అసలు రాష్ట్రంలో ప్రజలు రాజకీయ పార్టీగా గుర్తించడేమో ఇంకా భవిష్యత్తు అనేటువంటి భయం కొద్దీ, ఆ భయం నుండి ఒకరినొకరు ఎన్ని ఉన్నా, ఒకరినొకరు ఎన్ని తిట్టుకున్నా సరే మళ్ళీ తప్పక కలిసేటటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి. ఇదే బీజేపీ పార్టీని, ఇదే కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో కూడా చరిత్ర మర్చిపోదు. సోనియా గాంధీని ఇటలీ దెయ్యం అని చెప్పి సిగ్గు లేకుండా అదే సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుని రాజకీయంలో తిరిగాడు 2019లో ఆయన. ఇదే మోడీ గారిని, ఇదే అమిత్ షా గారి కార్ల మీద రాళ్ల దాడి చేయించాడు. ఇదే మోడీ గారిని టీలో ఏగాని నపుంసకుడని మోడీ గారి భార్యని సొంత బావమరిది బాలకృష్ణ చేత నిండు సభలో బహిరంగంగానే మైక్ లో పెట్టి తిట్టించాడు. అన్ని తిట్టించినటువంటి చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా ఎలా కలుస్తున్నాడు, అన్ని తిట్టినా సరే సిగ్గు లేకుండా వెళ్ళి బీజేపీ ఎలా కలుపుకుంటుందో, బీజేపీకి తెలుగుదేశానికి వాళ్ళ రాజనీతికి కూడా రాష్ట్ర ప్రజలందరూ దండం పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు నిజంగా వాళ్ళ కలిసి పొత్తులోనే కనుక వెళ్ళుంటే, వెళ్ళడమే వాళ్ళ నిర్ణయం అయ్యి ఉంటుంటే మాత్రం. అలాగే వెళ్లే ముందు వాళ్ళు చెప్పాల్సినటువంటి సమాధానాలు చాలా ఉన్నాయి. ఎందుకు తెలుగుదేశం జనసేన బీజేపీతో కలుస్తున్నాయి? గ్యాస్ రేట్లు పెరిగినందుక, పెట్రోల్ రేట్లు పెరిగినందుక, డీజిల్ రేట్లు పెరిగినందుక, పప్పు దినుసుల రేట్లు పెరిగినందుక, లేదు అంటే ఈ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అనేక ఇబ్బందులు, ప్రత్యేక హోదా ఇవ్వనందుకే వెళ్ళి చంద్రబాబు కలిశాడా? రైల్వే జోన్ సరైనటువంటి వాల్టేర్ డివిజన్ తో ప్రకటించినందుకు బీజేపీతో వెళ్ళి కలుస్తున్నారా? లేదు అంటే గతంలో పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డూలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఇప్పుడు బిర్యానీలు, చికెన్ దమ్ బిర్యానీలు, మటన్ దమ్ బిర్యానీలు ఏమన్నా పెట్టారా? అందుకెళ్ళి కలుస్తున్నారా అన్నటువంటి విషయాలు
ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు నిశ్చితంగా పరిశీలిస్తారు. ఈ రోజు రాజకీయ పార్టీలు ఏమో తాము మేధావులు అనుకోవచ్చు కాక, కానీ రాష్ట్ర ప్రజలు అత్యంత తెలివైన వాళ్ళు, ప్రజల అమాయకులు అనుకున్న వాళ్ళు అమాయకులు తప్పే ప్రజలే చైతన్యవంతులు. ప్రజలకు తెలుసు ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటింటికి నిజాయితీగా ₹1 చేరిందో ప్రజలకు తెలుసు. ప్రజలకు తెలుసు ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ప్రజలకు తెలుసు ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చిన బల్క్ డ్రగ్ పార్క్ వచ్చింది. ప్రజలకు తెలుసు ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు, 4.5 లక్షల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చారు. ప్రజలకు తెలుసు ఈ రాష్ట్రంలో 2.5 లక్షల ఎంఎస్ఎంఈలు ఎవరి ప్రభుత్వ హయాంలో వచ్చే ప్రజలకు తెలుసు. 70,000 కోట్ల పెట్టుబడులు ఏ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అన్న విషయం ప్రజలకు తెలుసు. సో ఇవన్నీ తెలిసినటువంటి ప్రజలు వీళ్ళు మోకమ్మడిగా అందరూ కలిసి మందలా వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి సింహంలా సింగిల్ గా వెళ్తారు. రానున్నటువంటి ఎన్నికల్లో మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తాడిత పీడిత కార్మిక కర్షక భేద బడుగు బలహీన వర్గాలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉంటారు. రాబోయేటటువంటి యుద్ధం పెత్తందారులకి పేదలకి జరగబోయే యుద్ధం. ఈ యుద్ధంలో పేదల విజయం సాధించబోతున్నారు. పెత్తందారులు అందరూ కూడా మోకమ్మడిగా మట్టి కొట్టుగా పోతారు. అందులో డౌట్ ఏం లేదు. చెప్తున్నాను రానున్నటువంటి 2024 కాబోతున్నారు. ఎప్పుడు కూడా పరిస్థితికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు మారిపోతారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రధాన ఆరోపణ ఒకటి. రెండోది విభజన హామీల అంశాన్ని తెర ముందుకు తెస్తున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అవి ఏమి నెరవేర్చారని మళ్ళీ భారతీయ జనతా పార్టీతో చంద్రబాబు నాయుడు జత కడుతున్నారు. ఇది వైసీపీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి భారతీయ జనతా పార్టీతో జత కడుతున్నాడా చెప్పాలి ఆయన సమాధానం ప్రతిదానికి. సార్ మీకు కొండరాజు గారికి, మా బాజీ గారికి, టెన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడే ఇద్దరు మిత్రులు మాట్లాడి నిన్నాను. నేను 14లో పొత్తు పెట్టుకొని బయటకు వచ్చింది కేవలం విభజన హామీలు అమలు జరగలేదనేటువంటి ఉద్దేశంతో మేము భారతీయ జనతా పార్టీతో డిఫరై బయటకు వచ్చామండి. వ్యక్తిగతంగా మాకేమీ లేదు. రాష్ట్ర పురోగమనమే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యంగా పెట్టుకొని బయటకు వచ్చినటువంటి విషయాన్ని వారు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత భారతీయ జనతా పార్టీ తత్వం, తెలుగుదేశం తత్వం మీకు తెలియదే ఉన్నది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అటు భారతీయ జనతా పార్టీతోనూ ఇటు సిపిఐ సిపిఎంతోనూ పొత్తులు పెట్టుకుని ఆ రెండింటికి వైరుధ్యం ఉన్నటువంటి పార్టీలు పొత్తులు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసిన దానివల్ల, అంటే కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోటీ చేయాలనేటువంటి దాంతో పివి నరసింహారావును జంగారెడ్డి గారిని ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి ఓడించినటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా. భారతీయ జనతా పార్టీకి దేశమంతా 2 పార్లమెంట్లు వస్తే ఒక్కటి తెలుగుదేశంతో అలియన్స్ పెట్టుకొని పివి నరసింహారావును ఓడించినటువంటి స్వర్గీయ జంగారెడ్డి గారిని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఎందుకంటే ఈ సైకో పాలన పోవాలంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ స్ప్లిట్ కాకూడదని రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి వ్యతిరేకతను ఆ ఓటర్స్ను స్ప్లిట్ కాకుండా ఒక తాటి మీదకి తెచ్చేసి కొంచెం తెలుగుదేశం పార్టీ త్యాగాలు చేసి ముందుకెళ్తున్నది. ఎందుకంటే రాష్ట్ర వినాశనానికి అరాచక కిరాచక పైచాచక కార్యక్రమాలు కూడా ఇదే నాంది అయిపోయిందండి. నిన్నండి గణేష్ అనే కానిస్టేబుల్ను కారుతో గుద్ది చంపి స్మగ్లింగ్ చేసుకొని తీసుకెళ్తారు కేవీపురం మండలంలో. పోలీసులు కూడా కారుతో గుద్దిపోతున్నారు. ఇలా అరాచకాలు 1, 2, 3 కాదు, వేల సంఖ్యలో చెప్పగలుగుతాను మీకు టైం ఇస్తే. ఇలాంటి వాళ్ళను కంటిన్యూ చేసేదానికి ఓట్ బ్యాంకు చేయకూడదని. సార్ మీకు తెలుసు 1978లో ఏం జరిగింది? జనతా పార్టీ రెడ్డి కాంగ్రెస్ చీలిపోయిన దానివల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చీలకుండా ఉండేదానికి ఒక ప్రయత్నం మటుకు జరిగింది, దాంట్లో అనుమానం లేదు. కొందరు స్వతహాగా వచ్చారు. పవన్ కళ్యాణ్ లాంటి పెద్దలు తానే జైల్లో పెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకొని ఈ అరాచక పాలనని అంతం చేయాలంటే మనం కలిసిపోవాలని చెప్పారు. తెలంగాణలోకి వస్తానే తెలుగుదేశం మేము పోటీ చేయము అన్నా కూడా, జనసేన పోటీ చేసినా కూడా ఆంధ్రప్రదేశ్లో మా పొత్తు ఏం చెదరలేదండి. మా పొత్తు కంటిన్యూ అవుతున్నది. ఈడ పొత్తు ఉన్నది, ఆడ పొత్తు లేదని కూడా కొందరు అంటారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉంటుంది. తెలుగుదేశం యొక్క అభిమతం ఇక్కడ ఓట్లు చీలకుండా ఉండటం, సైకో పాలన తరిమి కొట్టడం,
రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ఆ అభివృద్ధి పదప్రయోగాలు కోసం వద్దు సార్, debates లో అందరితో సైకో కలపడం, ఇలాంటి పదప్రయోగాలు వద్దు. కలిసిపోయేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ఉపయోగించుకున్నాండి, నేను విత్డ్రా చేసుకుంటాను. రైట్ సార్, అంటే ఈ debates లో. దుర్మార్గపు పాలన పెద్ద మనిషి. అంతమొందించేదానికి ఈ దుర్మార్గపు పాలన అంతమొందించేదానికి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి వైసీపీ పాలనకు చెమరగీతం పాడేదానికి ఓకే ఈ యాంటీ ఎస్టాబ్లిష్ ఓటును చీలకుండా చూసేదానికి తెలుగుదేశం పార్టీ అన్ని పార్టీలతో చేతులు కలుపుతాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. దాంట్లో ఏం అనుమానం. రైట్. కొండరాజు రాష్ట్ర గారు అప్పులు 10 లక్షల కోట్లు దాటిపోయినాయి. సంవత్సరానికి ₹1,00,000 వడ్డీ కట్టాల్సి వస్తుంది. సార్ జీతభత్యాల కోసం 50 లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఓకే ఇవన్నీ కూడా 50,000 కోట్లు యాడ్ నుంచి వస్తుందని ఓకే. సృష్టించలేదు. సంపదను సృష్టించకుండా అప్పులు తెచ్చి జీతాలు ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, అప్పు వస్తేనే ఉద్యోగస్తులకు జీతాలు, ఓకే అప్పులు తెస్తేనే ఉద్యోగస్తులకు జీతాలు వస్తున్నాయి. అభివృద్ధి శూన్యం అయిపోయింది. పోలవరం నాశనం అయిపోయింది. ఇరిగేషన్ 9 సార్లు కరెంట్ ఛార్జీ పెంచుతారు. వీళ్ళు కరెంట్ ఛార్జీ 9 సార్లు పెంచుతారు, 10వ కూడా పెంచుతారు. ఓకే చెత్త పన్ను వేసినటువంటి చెత్త ప్రభుత్వం అండి ఇది. చెత్త మీద కూడా పన్ను వేస్తారండి. ఇలాంటి ప్రభుత్వాన్ని తరిమి కొండరాజు గారు, లేకపోతే ఓట్లు చీలకుండా జాగ్రత్త. కొండరాజు గారు 2014లో మళ్ళీ పొత్తు పెట్టుకున్నా కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే బయటకు వచ్చాము. ఖచ్చితంగా మాకు భారతీయ జనతా పార్టీతో ఎప్పుడు వ్యక్తిగతంగా వైరం లేదు, రాష్ట్ర ప్రయోజనాలు పరంగానే ఒక్కొక్క సందర్భంలో బయటకు వచ్చాం, ఒక్కొక్క సందర్భంలో వాళ్ళతో కలిసి వెళ్ళాం. ఈసారి వ్యతిరేక ఓటు చేయకూడదనే ఉద్దేశంలో టీడీపీ జనసేనతో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి అందరూ చేతులు కలపాలనుకుంటున్నాం, తప్పేంటంటున్నారు చెంగల్రాయుడు గారు? సార్ ఒకటి, చెంగల్రాయుడు గారు ఇంకా నయం రాష్ట్ర ప్రయోజనం అన్నారు. ఇదే చంద్రబాబును ఇంకోరిని అడిగితే మాత్రం దేశ ప్రయోజనాలు అంటారు. కాకపోతే దేశం పేరు తెలుగుదేశం అంతే తేడా. వాళ్ళ పార్టీ ప్రయోజనాలు, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు రీత్యా ఆ కేసుల నుండి ఏదో బయటపడేదానికో, మోడీ గారి కాల్లో అమిత్ షా గారి కాల్లో ఆ పట్టుకోవటానికో వాళ్ళు ఈ పొత్తులో భాగంగా ముందుకు వెళ్తున్నారు తప్ప ఇంకోటి కాదు. రెండో విషయం, చెంగల్రాయుడు గారు బీజేపీ నుంచే పిలుపు వచ్చిందని, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచే పిలుపు వచ్చిందని, మీరు రండి కలవండి పొత్తుల కోసం చర్చించండి అని. భారతీయ జనతా పార్టీ ఏమి చంద్రబాబు నాయుడు గారు అమ్మచందాలు చూసేసి బిల్ చేస్తారు ఏంటండి? వెనకమాల సుజనా చౌదరి గారు, ఇంకో పక్క నుంచి సీఎం రమేష్ గారు, అల్లా పక్క నుంచి పురంధరేశ్వర్ గారు, ఇల్లా పక్క నుంచి ఇంకో ఆయన, ఈ నలుగురు కలిపేసి బాబు మా బాబు గారు తోపుతురుం కాను, మా బాబు లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ బతకదు, మనకు ఒక సీట్ కూడా రాదు, బాబు గారితో వెళ్తే తప్ప 2 సీట్లు వస్తాయని వీళ్ళంతా బాధ్యాలు వాయించి ఆ పైన ఉన్నటువంటి ఏదైనా కావచ్చు, కానీ ఉపయోగం లేకుండా భారతీయ జనతా పార్టీ కూడా మీరు రండి మాతో మన పొత్తులో వెళ్దామని అన్నది కదా సార్. ఇప్పుడు వాళ్ళకి అదే దేశవ్యాప్తంగా కొంత భారతీయ జనతా పార్టీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ క్రియేట్ అయింది అంటున్నారు. ఖచ్చితంగా అది ఇక్కడ టీడీపీ జనసేనకు అడ్వాంటేజ్ గా పనిచేయదా? ఇక్కడ ఉన్న టీడీపీ జనసేన ఓటు బ్యాంక్ భారతీయ జనతా పార్టీ ఓటు రూపంలో పనిచేయదా? అంటే ఇక్కడ ద్విముఖ ప్రయోజనాలు దాగి ఉన్నాయి కదా సార్. నన్ను ఒక్క 2 నిమిషాలు సార్. ఇప్పుడు వాళ్ళ ప్రయోజనాలు ఆశించారు. ఎవరి ప్రయోజనాలు? అటు బీజేపీ గాని ఇటు తెలుగుదేశం జనసేన గాని వీళ్ళు ఎవరు రాష్ట్ర ప్రయోజనాలు ఆశించలేదు, రాజకీయ ప్రయోజనాలు ఆశించారు. మోకమ్మడిగా వెళ్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక బలమైనటువంటి శక్తిని ఢీకొనే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయితే 3 ఇంకా వేరే ప్రత్యర్థి అనేటువంటి రాజకీయ పార్టీ ఉండకుండా మరో 30 ఏళ్ల పాటు జగన్ అనే వ్యక్తి మాత్రం ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతారు. ప్రజలు అంత మంచి పేరు సంపాదించారు కాబట్టి దీన్ని మొదల్లోనే తుంచేయాలంటే 2024 ఎన్నికల్లో మోకమ్మడిగా దాడి చేయాలనేటువంటి ఒక రాజకీయ ప్రణాళికలో భాగంగా వాళ్ళు కలుస్తున్నారు. బట్ ఇక్కడ ఒకటి చెప్తున్నాను నేను, ఇందాక చెంగల్రాయుడు గారు మాట్లాడుతూ అనేక విమర్శలు మా ప్రభుత్వం చేస్తూ చెత్త ప్రభుత్వం, చెత్త మీద పన్నేసే చెత్త ప్రభుత్వం అన్నారు. ఆయనకి తెలియకపోతే అలా మాట్లాడారేమో. ఆ చెత్త మీద పన్నేసిన మా ప్రభుత్వం కాదు బాబు, కేంద్ర ప్రభుత్వం. మరి చెత్త మీద పన్నేసినటువంటి చెత్త కేంద్ర ప్రభుత్వంతో కలుస్తున్నటువంటి మీ టీడీపీ పార్టీ కూడా చెత్త పార్టీ అని మీరు ఒప్పుకుంటే అప్పుడు మీరు మా ప్రభుత్వం మీద చెత్త ప్రభుత్వాన్ని మాట్లాడడానికి అర్హత ఉంటది. వచ్చింది ఇదే ఇబ్బంది. మీరు కలుస్తున్నటువంటి అదే కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగం శాతం రేటు చంద్రబాబు నాయుడు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా తగ్గింది అని ఇచ్చింది. అదేంటో వివరణకు అప్పుడు వెళ్ళి కలవండి. మీరు కలుస్తున్నటువంటి అదే కేంద్ర ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పులు కాదు, చంద్రబాబు నాయుడు అప్పులు కోపం చేసిపోయాడు. వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులకి పంచినటువంటి సంక్షేమానికి సరిసమానం సరిపోయింది. దీంతో పాటు రాష్ట్ర అభివృద్ధి మరి మిగతా నిధులన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధి జరగడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు మీ కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు మీరు కలుస్తున్నటువంటి బీజేపీ మీకు అవకాశం ఇస్తాను. షేక్ బాజీ గారు, అంటే షేక్ బాజీ గారు, ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఖచ్చితంగా పొత్తు కుదుర్చుకోవాలని మీతో ఆల్రెడీ భాగస్వామ్య పక్ష పార్టీగా ఉన్న పవన్ కళ్యాణ్ గతంలో అన్నారు, నేను టీడీపీతో పొత్తు పెట్టుకుంటాను, బీజేపీ కూడా కలిసి వస్తుంది, కలిసి రావాలని ఆయన చాలా సందర్భాల్లో అన్నారు. అయితే ఒకనొక సందర్భంలో సమదూరం పాటించాలి, ఆంధ్రప్రదేశ్లో కొంత నార్త్లో
రామాలయ నిర్మాణం తర్వాత ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి, నితీష్ కుమార్ కూడా ఎన్డీఏలో చేరారు, ఇండియా కూటమి కూడా కొంత డిస్టర్బ్డ్గా ఉంది అన్న లెక్కలో భారతీయ జనతా పార్టీ వచ్చి మళ్ళీ సడన్గా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితో వెళ్ళాలని ఆలోచన చేస్తున్న వెనుక ఉద్దేశం ఏమై ఉండొచ్చు? సార్ ఇక్కడ ఒకటి ఏంటంటే అవినీతి రహిత పాలన కోసం మాత్రమే మేము జనసేన మాతో అన్కండిషనల్ పొత్తుతో 2019 తర్వాత వచ్చినటువంటి వాతావరణం అనేకమైనటువంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాన్ని ఎల్లగడుతూ వారి పద్ధతిలో వారు మా పద్ధతిలో మేము ఈ ప్రభుత్వం మీద మేము విధానాలను వ్యతిరేకిస్తూ అనేక కార్యక్రమాలు చేశామండి. ఈ రోజున దేశంలో అభివృద్ధి ఒక పక్క, ఆలయం రెండో పక్కని. ఆలయం సమైక్య ధర్మం కోసం, ఈ దేశం యొక్క కట్టుబాట్ల కోసం, ఈ దేశాన్ని పునర్నిర్మాణం చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నంలో నరేంద్ర మోడీ గారి యొక్క చేతుల మీద జరిగినటువంటి ప్రాణ ప్రతిష్ట ఈ జాతిని మొత్తం జాగృతం చేసి ప్రపంచానికి దిగ్జూసిగా మార్చినటువంటి పరిస్థితి, భారత యొక్క మూలాల యొక్క గొప్పతనాన్ని. మంచి ఉద్దేశం అది ఎవరు కాదనటం లేదు, కానీ దానివల్ల మీకు జరిగే పొలిటికల్ అడ్వాంటేజ్ కూడా మనం ఎన్నికల టైంలో మాట్లాడుకుంటాం కదా. ప్రజలు ఆశీర్వదిస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది ఏంటంటే రామరాజ్యం కావాలని కోరుకుంటారు, ఎందుకంటే ధర్మం అన్ని పాదాల పాట నడుస్తుంది కాబట్టి. అలాంటి రామరాజ్యం కోసం చేసినటువంటి ప్రయత్నంలో ప్రజా ఆశీర్వాదం నరేంద్ర మోడీ గారికి ఉంటుందనేటువంటి భావన ఉండొచ్చు, కానీ అభివృద్ధి అనేది అన్ని రాష్ట్రాల్లో జరగాలి. ఇందాక రాజీవ్ గారు చెప్పినటువంటి మాట 2 మాటలు మాత్రమే నేను చెప్తాను. వాళ్ళ నాయకుడు చెప్పినటువంటి బాధుడే అనేటువంటి సంఘటన ముందు ఆయన చెప్పింది విద్యుత్ ఛార్జీలు, అదే విధంగా పెట్రోల్ ఛార్జీలు. పెట్రోల్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో విభజన హామీలు కూడా ప్రస్తావిస్తుంది వైసీపీ. ప్రత్యేక హోదా ఏమైంది, విభజన హామీలు ఏమైపోయాయి, ఏం చేశారని మళ్ళీ ప్రత్యేక హోదా నేను మెడలు వంచి తెస్తానని, లేని హోదాని నేను తీసుకొస్తానని, అంత మునుపు హోదా కన్నా ప్యాకేజీ ముద్దన్న ఆయన సైలెంట్ గా ఉంటే నేను తెస్తాను, నాకు 25 మంది ఇమ్మనమని 23 తీసుకొని జరిగినటువంటి 5 ఏళ్ల తర్వాత ఏం జరిగిందో మొత్తం చూశారు. ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి, నేను 2 ముక్కలు చెప్తానండి. ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి, మార్పు అవకాశం అధికారంగా వచ్చింది కాబట్టి అది బలం అనుకోవచ్చు. ఈ రోజున ప్రజలు మన పక్కన లేకపోతే ప్రజల సంగతి దేవుడెరుగు. తల్లి చెల్లి కూడా ఈ రోజున లేనటువంటి పరిస్థితి, ఆనాడు ఉన్న వాళ్ళు ఈ రోజు లేనటువంటి పరిస్థితి. ఇక్కడ పేదవాళ్ళు పెత్తందారులు అనే మాట వస్తే, పెత్తందారులు అనబడే వాళ్ళు జైల్లోకి వెళ్ళారు, పేదవాళ్ళు అనే వాళ్ళు ఫ్లైట్లు వేసుకొని స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని లండన్ వెళ్ళారు. ఇక్కడ పెట్టుబడుల విషయానికి వస్తే దావోస్ కి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి దావోస్ కి వెళ్ళాడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంట్లో ఉన్నాడు. ఇంకొక మాట చెప్పాల్సిన పరిస్థితి వస్తే, పెట్రోల్ విషయంలో ఈ రాష్ట్రంలో 111 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ పక్క రాష్ట్రం కర్ణాటకలో 101 రూపాయలు ఉంది, అదే విధంగా తమిళనాడులో 102 రూపాయలు ఉంది. మరి ఆ బాధుడే అనేటువంటి స్లోగన్ ఇప్పుడు ఏం చెప్పాలో చూడాల్సినటువంటి పరిస్థితి. డీజిల్ కి తీసుకొని ఈ రాష్ట్రంలో 99 రూపాయలు 63 పైసలు డీజిల్ ఉందండి. అదే విధంగా కర్ణాటకలో 87 రూపాయలు ఉందండి. మరి కర్ణాటకలో ఎందుకు ఉంది? ఈ రాష్ట్రంలో ఆనుకుని ఉన్నటువంటి బోర్డర్ లో వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసండి, ఇప్పుడు కర్ణాటక నుంచి ఎవరైనా డీజిల్ పెట్రోల్ తెలుసుకుని వాళ్ళు పట్టుకొని కేసులు కట్టే పని ఉంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అకృత్యాల్లో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో ప్రజలకి జవాబు ఇవ్వాలి. ఎక్కడేమైపోయింది బాధుడని. షేక్ బాజీ గారు ప్రత్యేక హోదా తెస్తాము, కేంద్రం మెడలు ఉంచుతామని జగన్మోహన్ రెడ్డి అన్నారు, సాధించలేకపోయారు అంటున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ ఇంకా పొత్తు అఫీషియల్ గా కుదరలేదు, చంద్రబాబు వెళ్తున్నారు కాబట్టి కుదిరిన తర్వాత చాలా అంశాలు మాట్లాడుకుందాం. ఒకవేళ కుదిరితే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పైన ప్రధాని నరేంద్ర మోదీ చేత తొలి సంతకం చేపిస్తుంది ఈ కూటమి. ఒకసారి హోదా కన్నా ప్యాకేజీ మంచిది అని అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత హోదా అనేటువంటి అబద్ధపు మాటని ఆటలాడుతున్నటువంటి ఈ పార్టీలు ప్రజలకు సమాధానం చెప్పాలండి. హోదాకి మించినటువంటి అవకాశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చాం. హోదాని బిల్లులో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించకుండా హోదా కృషి చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని పదే టార్గెట్ చేయడం ఏంటంటే, ఒక రాజకీయ పార్టీ విధానాలుగా భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రజల దగ్గర రాకుండా ఉండడం కోసం కాంగ్రెస్ పార్టీ లేవనైతే మొదటి అంశం ఇదే, విభజన హామీలు ప్రత్యేక హోదా. ఖచ్చితంగా ఇదే అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. సమాధానం చెప్పడానికి మీరు బీజేపీ సిద్ధంగా ఉండాలి, మీరు టీడీపీ సిద్ధంగా ఉండాలి. చెంగల్రెడ్డి గారు ప్రత్యేక హోదాకు సంబంధించి ఆల్రెడీ ఒక క్లారిటీ ఇచ్చామని బాజీ గారు చెప్తున్నారు. మరి ప్రత్యేక హోదా, విభజన హామీలు, రైల్వే జోన్ అంశాలన్నింటి సంగతి ఏంటని రాజీవ్ గారు అడుగుతున్నారు. పొత్తు కుదిరితే ఖచ్చితంగా తలెత్తే మొదటి ప్రశ్న అది విపక్షాల నుంచి. చెంగల్రెడ్డి గారు ఏం చెప్తారు సార్? చెంగల్రెడ్డి గారు, నాకు 25 మందిని ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదాను జుట్టు పట్టుకొని తీసుకొచ్చి చేస్తానని చెప్పినటువంటి నాయకుడికి ఈ రోజు 33 మంది ఎంపీలు ఉన్నారని చెప్పేసి గుర్తు చేస్తున్నాను. ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ప్రత్యేక హోదాను ఎక్కడ పెట్టినాడు? ప్రత్యేకంగా అటక మీద పెట్టేసినాడు ఆయన. మేము రూలింగ్ పార్టీ నుంచి డిఫర్ అయింది, ప్రత్యేక హోదాను కానీ మేము ఇలేమంటే స్పెషల్ ప్యాకేజ్ అన్నారు.
స్పెషల్ ప్యాకేజీ 1% ఎక్కువగానే ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఒప్పుకున్నటువంటి వాస్తవం నిజం. ప్రత్యేక హోదా లేదు, స్పెషల్ ప్యాకేజీ లేదు, ఆంధ్రప్రదేశ్ను అట్టడుగు పాలు వెళ్ళిపోయిందని చెప్పేసి బయటపడి ఢిల్లీలోనే దీక్ష చేసి ఇక్కడంతా మనకు జరిగినటువంటి అన్యాయాన్ని అందరికీ తెలిపినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా గురించి ప్రత్యేకంగా చర్చిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఒక్క మటుకు నిజం, వ్యక్తిగతంగా నేను చెప్తున్నా, వ్యక్తిగతంగా, పార్టీ పరంగా కాదు. పార్టీ పరంగా చెప్పినా రేపు పొద్దున ఖచ్చితంగా ఈ ప్రశ్న తలెత్తుతుంది. పొత్తు కుదిరితే చెప్తాను సార్. వీళ్ళిద్దరూ చాలు మన జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పంపించేదానికి. ఓట్లు చేయకూడదనేటువంటి పెద్ద మనసుతో భారతీయ జనతా పార్టీ ఆహ్వానం మేరకు మా నాయకుడు వెళ్తున్నటువంటి విషయం. రెండు, చెత్త పన్ను అని చెప్పాను నేను. సార్ మేము చెత్తలో సంపదను సృష్టించాం. వర్మీ అది కేంద్ర విధానం, రాష్ట్రం అమలు చేస్తుంది. ఇది రాజీవ్ గారు ఇచ్చింది వివరణ. అరే మీరు చేయొచ్చు కదా, మీరు చేయొచ్చు కదా, మీరు చేయొచ్చు కదా. కేంద్రం ఇచ్చింది, మీరు అమలు చేయలేదు కదా. ఎక్కడ కూడా చెత్తను మీద సంపదను సృష్టించే పని ఎక్కడన్నా చేశారా? కేంద్రం ఇచ్చింది కదా ఆదేశం, ఎందుకు చేయలేకపోయినారు? మీరు ఎందుకు చేయలేకపోయినారు? రైతులు ఇచ్చినటువంటి 10% డబ్బులు కట్టలేక దాదాపు 6,000 కోట్ల రూపాయలు డ్రిప్ ఇరిగేషన్ నాశనం చేసి పెట్టారు. డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ లేకుండా పోయింది. నీటి సమస్య ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో డ్రిప్ యొక్క పాత్ర చాలా పెద్దది. డ్రిప్ ఇరిగేషన్ సర్వనాశనం చేసినటువంటి ఘనత. మాట్లాడుకుందాం సార్, ఖచ్చితంగా రాబోతున్న రోజులు ఖచ్చితంగా అంశాలను చర్చకు వస్తాయి కాబట్టి అన్ని మాట్లాడుకుందాం. ఇవన్నీ చేసేసినారు. థ్యాంక్ యూ చంగల్రాయుడు గారు, థ్యాంక్ యూ రాజీవ్ గారు, థ్యాంక్ యూ షేక్ బాజీ గారు. అటు పొత్తు పిలుపే వచ్చిందని ఆల్రెడీ ఒక చర్చ జరుగుతోంది. మరి పొత్తు పిలుప ఇంకా వేరే కారణాలు ఉన్నాయనేది కూడా ఇంకా అఫీషియల్గా తేలాల్సి ఉంది. భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో దీన్ని రూఢీపరచడం లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఓడించడమే మా లక్ష్యం అంటూ అటు టీడీపీ జనసేన చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ కూడా చెప్తోంది. ఢిల్లీ నుంచే పెద్దలు పిలిచారు. అమిత్ షాతో చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. కేంద్రంతో పవన్ కళ్యాణ్ టచ్లో ఉన్నారు. పవన్ కూడా ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉందన్న చర్చ అయితే జరుగుతోంది. మరి ఏం కాబోతుంది? మళ్ళీ పొత్తు పొడవునుందా? పొడిస్తే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? విభజన హామీలు, ప్రత్యేక హోదా లాంటి అంశాలను మనం చూసి ఇదే డిబేట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడే లేవనెత్తడం స్టార్ట్ చేసింది. అలాంటి అంశాలు తెర ముందుకు వస్తే మరి టీడీపీ, బీజేపీ నుంచి ఎలాంటి సమాధానం ఉంటుంది? అసలు ఇలాంటి అంశాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు సీరియస్గా తీసుకుంటారా? వీటన్నిటికీ సమాధానం మనకు భవిష్యత్తులో దొరకబోతోంది.